క్రికెట్ను అడ్డం పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఏ ఒక్కరూ బ్యాట్ పట్టింది లేదు, బాల్ విసిరింది లేదు. క్రికెట్లో ఓనమాలు కూడా తెలియవు. కానీ క్రికెట్ అసోసియేషన్లోకి అక్రమంగా దూరి కంత్రి పనులన్నీ చేశారు. మ్యాచెస్ ఆడకుండానే ఆడినట్టు తప్పుడు లెక్కలు రాసి కొనని వస్తువులు కొన్నట్టుగా చూపించి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. సిఐడి, ఈడీ దర్యాప్తులో అడ్డంగా బుక్కయ్యారు. కస్టడీలో సిఐడి యార్కర్లకు హెచ్సిఏ అక్రమార్కులు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ఈడీ, సిఐడి మరికొన్ని హిట్ వికెట్ల వేటలో ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలకు పాల్పడి అరెస్టైన నిందితుల కస్టడీ ముగిసింది. 5 నిందితులను 6 రోజుల పాటు విచారించిన సిఐడి కీలక విషయాలు రాబట్టింది. ముఖ్యంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు బాగోతాలు అన్ని ఇన్ని కావు. తవ్విన కొద్ది అక్రమాలు వెలుగులోకొస్తున్నాయి. హెచ్సిఏలోకి ఎంట్రీ మొదలు ప్రెసిడెంట్గా గెలవడం, తప్పుడు లెక్కలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టడం, బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడడంకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు సిఐడి అధికారులు. 6 రోజుల కస్టడీ విచారణలోనూ పోలీసులకు సహకరించకుండా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. క్రికెట్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి జగన్మోహన్ రావు. కనీసం క్రికెట్ క్లబ్ కూడా లేదు. కానీ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి గౌలీపురా క్రికెట్ అకాడమీని తమ పేరు మీదకు మార్చుకుని హెచ్సిఏలో అడుగుపెట్టారు. అర్హత లేకపోయినా అక్రమంగా ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో దిగాడు. పోటీ చేస్తుందే అక్రమంగా. ఆపై ఎన్నికల్లోనూ అక్రమాలకు పాల్పడ్డాడు జగన్మోహన్ రావు. 23 ఇన్స్టిట్యూషన్లకు ఓటింగ్ హక్కు కల్పించి ఆ ప్రతినిధులు వేసిన ఓట్లతో నెగ్గాడు. ఆ 23 మంది కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా గుర్తించారు పోలీసులు. క్రికెట్ సంఘాల్లో ఎన్నికలకు ఐఏఎస్, ఐపీఎస్లకు ఏంటి సంబంధం? వీళ్లు కూడా ఓటింగ్లో పాల్గొనేలా ఎవరైనా చక్రం తిప్పారా? ఎవరి ఒత్తిడి ఉంది అనే కోణాల్లో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 6 రోజుల కస్టడీలో నిందితులను ఉప్పల్ స్టేడియం తీసుకొచ్చి కూడా విచారించారు. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటేలను స్టేడియానికి తీసుకొచ్చారు. మరో 2 నిందితులు రాజేందర్ యాదవ్, కవితలను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను ఎందుకు సృష్టించాల్సి వచ్చింది? సంతకాలు ఎందుకు ఫోర్జరీ చేశారు? ఎవరైనా ఒత్తిడి పెట్టారా అనే అంశాలపై ప్రశ్నించారు. నిందితులు జగన్మోహన్ రావు, సునీల్ కాంటే, శ్రీనివాసరావులను హెచ్సిఏ నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పై ప్రశ్నించారు. జగన్మోహన్ రావు విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. తనను ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా మా అడ్వకేట్ మీకు సమాధానం చెప్తాడని, లేదా అంతా దేవరాజు చేశాడని జగన్ చెప్పినట్లు సమాచారం. సునీల్ కాంటే, శ్రీనివాసరావు కూడా దేవరాజు పేరు చెప్పినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న దేవరాజు పట్టుబడితే మరికొన్ని కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. పరారీలో ఉన్న దేవరాజును పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. కొన్ని టీమ్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దేవరాజు పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు అధికారులు. 6 రోజుల కస్టడీ ముగియడంతో 5 నిందితులు గాంధీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు సిఐడి అధికారులు. తర్వాత మల్కాజ్గిరి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేస్తోంది. కోట్ల రూపాయల నిధుల మళ్లింపుతో పాటు మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా ఈడీ గుర్తించి ఆధారాలు సేకరించింది. సిఐడి జరిపిన విచారణ నివేదికను కూడా తమకు అందించాలని కోరింది ఈడీ. కొన్ని రోజుల్లో ఈ నిందితులను ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.